అందరికీ నమస్తే. ఈ పూలు మంచి రావాలని మందు కొడతారంట. చూద్దాం మందు ఎట్లా కొడతారు అన్న. ఎందు గురించి అన్న మందు కొడతారు? ఈ పూత మందు. పూత మందా? పూత మందు అంటే పువ్వు వస్తుంది బయటికి. పువ్వు రావడానికి అంటే ఇప్పుడు బాగలేని పువ్వు ఏం చేస్తారు? ఖరాబ్ చేస్తారు. ఖరాబ్ అవుతుంది. ఇది మంచిగా పూత వస్తుంది. ఇది పూత మందు అంటారు. ఈ చెట్లకైనా లేకుంటే ఆ చెట్లకు కూడా కొడతారా? ఈ చెట్లకు ఈ చెట్లే సపరేట్ పూత మందు. ఈ చెట్లకు ఈ చెట్లే పూత మందు. ఈ పువ్వులకి అంటే పూత రావడానికి. మనుషులకు ఏమైనా ముక్కులకు పోతే ఏమైనా అవుతుందా? ఏం కదా. ఈ మందు సపరేట్గా ఉంటుంది. ఇది సపరేట్ ఉంటుంది. అనేది ఆ మందుకి దానికి అయితే మాత్రం ముక్కులో పోయిన స్మెల్ బాగా వస్తుంది. స్మెల్ బాగా వస్తుంది. ఈ మందు ఏం కాదు. ముక్కులో పోయినా ఎందరో పోయినా ఏం కాదు. ఇది మంచిగా ఉంటుంది. పూత రావడానికైనా పూత వేయడానికైనా మంచిగా ఉంటుంది. 3 డేస్లో వస్తుంది పూత. 3 రోజులలో వస్తుంది. ఈ పూలు, ఈ ఖరాబ్ అయిన పూలని, ఎండిపోయిన పూలని అవి పోయి మళ్ళీ కొత్త పూలు వస్తాయి అన్నమాట. 3 డేస్ 3 రోజులలో కొత్త పూలు వచ్చేస్తుంది. ఇప్పుడు మంచిగానే ఉన్నాయి కదా, మరి ఎందుకు కొడుతురు? మంచిగా ఉన్నాయి అంటే దీనికి సపరేట్గా ఖరాబ్ అయిన పువ్వులు ఇవి. ఆ మధ్యలో ఖరాబ్ అయిన పువ్వులన్నీ పోవడానికి మందు కొడుతురు. మందు కొడతాం. దీని మందు ఏమంటే 319 ఒకటి గ్రీన్ సామ్, 319 గ్రీన్ సామ్ ఇంటర్ పూత మందు. ఇంట్లో ఎన్ని మందులు కలుపుతారు? కలుపుతాం. 3 ఐటమ్ కలుపుతాం. అందులో 3 ఐటెంలో కలిపితే 3 డేస్లో మంచిగా వస్తాయి. 3 డేస్లో పూత వచ్చేది, పువ్వు వచ్చేది అంతా మంచిగా ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. ఎన్ని లీటర్లు ఎంత వస్తారు? లీటర్ అయితే 10 లీటర్లు. 10 లీటర్లో ఎంతమంది వేస్తారు? ఎంత అంటే ఒక 50 గ్రాములు. 50 గ్రాములు పూత మంది 50 గ్రాములు. అంటే ఎంత ఏరియాకి వస్తుంది? అంతేకంటే ఇక్కడ నుంచి దిగుబడి అంటే ఇక్కడ నుంచి దిగుబడికి వస్తుందండి. 3 అంటే ఒక 500 అంటే 1500 అవుతుంది. 1500 ఫీట్లు మందు కొట్టడానికి ఈ నుంచి అక్కడ వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ సపరేట్గా మళ్ళీ కలుపుతాం మళ్ళీ దానికి.